హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు నేను పలావ్ చేస్తున్నాను. ఆంధ్రాలో అయితే పలావ్ అంటారు, తెలంగాణలో అయితే బగారా రైస్ అంటారు. నేను ఎలా చేస్తానో నాతో పాటు మీరు కూడా చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే మనం ఆయిల్ని తీసుకోవాలి, లేదు అంటే గీ కూడా తీసుకోవచ్చు. నేను ఆనియన్స్ని కట్ చేసుకొని ఒక 2 ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో టమాటో, బిర్యానీ ఆకులు, చెక్క, లవంగాలు అవన్నీ యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. వాటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాగా వేగిన తర్వాత మనము పుదీనా ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటేనే మనకి పలావ్ అయినా బగారా రైస్ అయినా చాలా బాగుంటుంది. టమాటో వేస్తే పలావా, టమాటో వేయకపోతే బిర్యానీయా నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ తర్వాత నేను వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. వెల్లుల్లి పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకేనా. అది కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. మనం ఎప్పుడు ఏది ఫస్ట్ వేసుకున్నామన్నది కాదు ముఖ్యం, మనం దాన్ని బాగా డీప్గా ఫ్రై చేసామా లేదా అన్నదే ఇంపార్టెంట్. ఆ తర్వాత మనకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. అది హోమ్ మేడ్ అయితే ఇంకా బాగుంటుంది. మనం ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే మనకి బయట షాపుల్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు బ్యాచిలర్స్ ఉంటారు, చాలామంది ఉంటారు కదా బ్యాచిలర్స్. సో హోమ్ మేడ్ చేసుకోవాలంటే చాలా ప్రాబ్లం కదా వాళ్ళకి. సో అలాంటప్పుడు ప్యాకెట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ప్యాకెట్స్ యూస్ చేసినంత మాత్రాన బాగోదు అని కాదు, ప్యాకెట్స్ యూస్ చేసుకున్నా కూడా బాగుంటుంది. కానీ మనం డీప్గా ఫ్రై చేస్తేనే బాగుంటుంది. ఇది ఒక్కటి గుర్తుంటే చాలు. తర్వాత బాస్మతి రైస్ని నేను ఒక 2 అవర్స్ సోక్ చేసి పెట్టుకున్నాను. అవి యాడ్ చేశాను. డైరెక్ట్గా వాటర్ పోసి ఆ వాటర్ మరిగిన తర్వాత మనము రైస్ని యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా అయినా ముందు రైస్ని ఒక 2-3 మినిట్స్ అలా వేసుకొని కలిపేసిన తర్వాత కూడా మనం క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా బాగుంటుంది. ఎవరికి ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు మోస్ట్లీ ఎక్కువ ఇలాగే చేస్తూ ఉంటాను. నాకైతే ఎప్పుడు చేసినా కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది. ఇలా అయిన తర్వాత ఒక 20 మినిట్స్ మనం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకి పలావ్ రెడీ. పక్కన పెట్టండి అనగానే స్టవ్ మీద నుంచి పక్కన పెడతారేమో, కింద మంటుంటేనే మనకి పలావ్ అనేది రెడీ అవుతుంది. అదేదో మహేశ్వరి రవితేజ మూవీలో లాగా పాలలాగే ఉన్నాయండి, పాయసం అవ్వలేదండి అన్నట్టు చేయొద్దు. బాయ్ బాయ్.